హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు అండి. మనందరికీ తెలిసినదే కదండి, ఆకుకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్, జింక్. ఇంకా ఆకుకూరలు తినడం కళ్ళకు చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అలాగే ఎప్పుడైనా మనకు హెల్త్ బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళితే అక్కడ డాక్టర్స్ కూడా ఆకుకూరలు ఎక్కువగా తినమని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదండి. సో మరి మనం తీసుకునే ఫుడ్లో ఈ ఆకుకూరల్ని కూడా యాడ్ చేసుకోవడం హెల్త్కి చాలా మంచిది కదండి. ఈ ఆకుకూరల్ని బాయిల్ చేసుకొని తినడం కానీ, ఇన్ కేస్ బాయిల్ చేసుకొని డైరెక్ట్గా తినడం ఇష్టం లేకపోతే ఆకుకూరలతో ఇలా పప్పు చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మనకి కావాల్సిన పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. సో మరి లేట్ చేయకుండా తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. తోటకూర పప్పును ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్లో చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ దాకా కందిపప్పును వేసుకుంటున్నాం. ఈ పప్పును శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే కందిపప్పును తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు కందిపప్పును నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న కందిపప్పులో 2 మీడియం సైజ్ టొమాటోలు, అలాగే మీరు తినగలిగే స్పైసీకి తగ్గట్టు ఒక 10 నుండి 12 వరకు పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మంటని హై ఫ్లేమ్లో కాకుండా, అలా అని చిన్న మంట మీద కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కందిపప్పు అడుగంటకుండా మెత్తగా ఉడుకుతుంది. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ఆవిరంతా పోయే వరకు మూత తీయకుండా కాసేపు పక్కన పెట్టుకుందాం. కుక్కర్లోని ఆవిరిపోవడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఆకుకూరను కట్ చేసుకుందాం. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకునే ఈ పప్పులోకి 1 కట్ట తోటకూరను తీసుకున్నామండి. ఆకుకూరకి చివర్లో ఉండే ఈ కాడల్ని ఒక 2 ఇంచుల దాకా కట్ చేసుకొని, అలాగే ఇందులో గడ్డి ఇంకా వేస్ట్ ఉంటుంది కదా, వీటన్నిటిని ఇలా నీట్గా తీసేసుకుంటున్నాం. ఇక ఆకుకూరని సన్నగా కట్ చేసుకుందాం. ఆకుకూరని ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆకుకూరను వాష్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఏదైనా పెద్దగా ఉన్న పాత్రలో కానీ బౌల్లో కానీ వేసి ఇందులో నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ ఆకుకూరను చూసేటప్పుడు తెలియదు కానీ ఇందులో మట్టి చాలా ఉంటుందండి. అందుకే ఆకుకూరను 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ ఆకుకూరని శుభ్రంగా క్లీన్ చేసి నీళ్ళన్నీ వంపేసుకొని స్టెయిన్ చేసి పెట్టుకున్నామండి. ఇక్కడ కుక్కర్లో ఉండే ఆవిరి కూడా పోయి ఉంటుంది కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మూత తీసుకుందాం. చూడండి, కందిపప్పు మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు దీన్ని ఎనపకుండా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని చిన్న మంట మీద ఆకుకూరను ఉడికించుకోవాలి. ఈ ఆకుకూరను ఉడికించుకోవడానికి మళ్ళీ ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. ఆకుకూరను వాష్ చేసి వేసుకున్నాం కాబట్టి అందులో కొద్దిగా వాటర్ ఉంటాయి. అలాగే ఆకుకూర ఉడికేటప్పుడు కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి వాటితోనే ఆకుకూర మెత్తగా ఉడుకుతుంది. సో ఒక 10 నిమిషాలు ఇలా చిన్న మంట మీదే ఉడికించుకుంటే ఆకుకూర మెత్తగా ఉడికి అందులోని నీళ్ళన్నీ ఇలా బయటికి వస్తాయి అన్నమాట. నీళ్ళన్నీ ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పప్పు మెత్తగా ఉడికే వరకు మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆకుకూర పప్పు ఈ స్టవ్ పైన ఉడుకుతూ ఉంటుంది. మనం ఇంకో స్టవ్ పైన పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కలిపి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు ఇందులో వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడుతున్నప్పుడు 3 ఎండుమిరపకాయలను ఇలా చిన్నగా తుంచుకొని వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లిపాయలను ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ ఆకుకూర పప్పు చూడండి మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని పొటాటో స్మాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదండి, త్వరగా చాలా సింపుల్గా తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకునే పప్పు కాకుండా తోటకూర వేసుకొని ఇలా పప్పు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా మంచిది. సో మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.